వైఎస్ షర్మిల అనుచరుల నుంచి ప్రాణహాని ఉందంటూ కూడా పలువురు ట్రాన్స్పోర్ట్ సంస్థల యజమానులు మీడియా ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. ఆమోద గ్రూప్ నిర్వహిస్తున్న షర్మిల అనుచరులు కొండలరావు, సతీష్ రవాణా బకాయిలు చెల్లించకుండా వేధిస్తున్నారంటున్న బాధితులు వెల్లడించారు. ఇక బాధితుల్లో రమేష్ ట్రాన్స్పోర్ట్, సాహుతి ట్రాన్స్పోర్ట్, ఆరిఫుల్లా ట్రాన్స్పోర్ట్ ఓనర్లు ఉన్నారు. బిల్లులు చెల్లించమని అడిగితే బెదిరిస్తున్నారని బాధితులు వాపోయారు. షర్మిల బ్రదర్ అనిల్ అండతోనే కొండలరావు, సతీష్ రెచ్చిపోతున్నారని వారు ఆరోపించారు. డబ్బులు ఇప్పిస్తామని షర్మిల, అనిల్ చెప్పారని బాధితులు అంటున్నారు. ఇక 4 ఏళ్లుగా ₹1 కూడా చెల్లించలేదని వారు తెలిపారు. ఏపీ, తెలంగాణ సీఎంలు జోక్యం చేసుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. కొండలరావు, సతీష్ నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకు చాలా మంది నాయకుల దగ్గర తిరిగాడు. షర్మిలని చాలాసార్లు కలిశాడు. ఆమె నేను డబ్బులు ఇప్పిస్తానని చెప్పింది. ఆమె చుట్టూ తిరుగున్నారు. ఈయన బ్రదర్ అనిల్ కుమార్ నాయుడు కలిసినప్పుడు బెంగళూరులో ఒక ప్రాపర్టీ ఉంది, అమ్మిన తర్వాత వస్తే డబ్బులు వస్తే అది మీకు ఇస్తానని కూడా ఈయనతో చెప్పాడు. ఇన్ని తిప్పారు. ఈ ఆమోద గ్రూప్ కంపెనీకి వాళ్లకున్న అతి దగ్గర సంబంధం రీత్యా వీళ్ళు ఇష్టారాజ్యంగా ఉన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాం అని చెప్తే కూడా ప్రెస్ మీట్కి వెళ్తే మీ మీద కేసులు బుక్ చేస్తాం అని ఉదయం ఫోన్ చేసి బెదిరించినటువంటి పరిస్థితి. అనేక మంది బాధితులు ఇక్కడ రాలేక మమ్మల్ని వచ్చి కాంటాక్ట్ చేస్తున్నారు, తర్వాత రాలేకపోతున్నారు. ఇప్పుడు ఈయనకు విజయవాడ నుంచి పొట్లూరి వరప్రసాద్ ఫోన్ చేసి నాకు 61 కోట్లు ఇవ్వాలి ఆమోద గ్రూప్ కంపెనీ, ప్రెస్ మీట్లో ఆ మాట చెప్పండి అని ఆయన ఫోన్ చేసి మల్లికార్జున రెడ్డికి ఫోన్ చేసి చెప్పాడు. పని చేయించుకున్నా కానీ రన్నింగ్లో కొంత డబ్బులు కానీ ఆపేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా కాళ్ళు అరిగేటట్టుగా నేను ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ నాకు ఇవ్వకోకుండా నన్ను బెదిరించి నానాగడి చేసినారు. ఆ కొండలరావు అయితే నిన్ను చంపుతామో నా సంగతి నీకు తెలుసా అని అన్నాడు. కానీ అయితే అన్నిటికీ భయపడి మేము ఇంతవరకు అయితే బయటికి రాలే. ఎక్కడ కూడా పెండ్లిమేర మైన్ అని సార్, ఐరన్ ఓర్ మైన్. అక్కడ నుంచి ఏంటంటే వాళ్ళకి ఎక్స్పోర్ట్ ఒకటి వచ్చింది. ఆడ నుంచి నెల్లూరు కృష్ణపట్నం పోర్టుకి లారీలు పెట్టి చేసినాం సార్ మేము. దానికి సంబంధించిన డబ్బులు రావాలి సార్, లారీలు బాడుగులు మాకు రావాలా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరీ మేము కోరేదంటే మా సమస్యని మీరు అర్థం చేసుకొని మీరు మానవతా దృక్పథంతో పెద్ద మనసుతో ఈ సమస్య నుంచి మమ్మల్ని గట్టెక్కిస్తే మా ప్రాణాలు నిలబడతాయి. లేకపోతే మేము అప్పులోళ్ళ చేతుల్లో మేము బతికే పరిస్థితి లేదు. మిమ్మల్ని కలుస్తాము, మీరు కానీ అవకాశం ఇస్తే మా బాధను మేము చెప్పుకుంటాము. దయచేసి వీళ్ళ నుంచి మాకు ప్రాణహాని ఉంది, ఈ ప్రాణహాని నుంచి మమ్మల్ని కాపాడి మా డబ్బులు ఇవ్వాలని మిమ్మల్ని కోరుతున్నాం సార్. మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం సార్. మిమ్మల్ని మీడియా వాళ్ళని అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారిని అయితేనేమి, రేవంత్ రెడ్డి సార్ని అయితేనేమి. ట్రాన్స్పోర్టు, నా పేరు షఫీ ఖాను. నేను లారీ ట్రాన్స్పోర్ట్ చేశాను. నేను చాలా బీదోడిని, నాకు 4 ఆడపిల్లోళ్ళు. నేను షర్మిలమ్మ దగ్గర కలిశాను. అమ్మ నీ కాళ్ళు పట్టుకుంటా, నేను చచ్చిపోతా అమ్మ అని వెల్డిన్ బాటలు కూడా తీసుకొని పోయాను. లేదని చెప్పి డబ్బులు ఇస్తానని నాకు చెప్పి పంపించేసింది. 4 నెలలు ఇంటి ముందరే కూర్చున్నాను. పోలీసు వాళ్ళకి పంపించింది. నువ్వు ఇక్కడ చేస్తే నీకు చంపేస్తారంటే చంపేయలేమ్మా, పోతాను, ఆడపిల్లలు బిడ్డలు ఎక్కడన్నా పోయి నన్ను చంపేయండి అని చెప్పాను. ఆ పరిస్థితులు వచ్చినాము. కొండరావు పిలిచి చెప్పా, ఇలా డబ్బులు ఇచ్చి పంపించాని. నువ్వు ఇంకా ఆడిపోతా పో, నువ్వు షర్మిలా కాడికే పో, ఆమె ఇవ్వాలా నీకు డబ్బులు, నేను ఇయ్యను, నీ ముఖం కూడా చూడను, నువ్వు ఇంకా ఎంతమంది దగ్గర పోతావు పో. కనీసం నాకు నా బిల్లులు తీసుకుని నాకు లెటర్ ఇచ్చారు, మీకు ఇంత బ్యాలెన్స్ అని సంతకాలు పెట్టారు. లెటర్లో వాళ్ళ సంతకాలు కూడా ఉన్నాయి నా దగ్గర. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరికృష్ణ, అసలు ఈ విషయం మీద కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఆమోద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సంబంధించి సాహితీ ట్రాన్స్పోర్ట్, రమేష్ ఎంటర్ప్రైజెస్, ఆరిఫుల్లా ట్రాన్స్పోర్ట్, ఈ 3 కంపెనీలకు ఆమోద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కొన్ని కోట్లు బకాయిలు ఉన్నాయని ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో. ఈ కంపెనీలకు సంబంధించిన యాజమాన్యం మా దగ్గర ట్రాన్స్పోర్ట్, మా దగ్గర ఉన్న కోల్ కానీ ఇంకా ఇతరత్ర ముడి పదార్థాలు కానీ కూడా ట్రాన్స్పోర్ట్ చేయించుకొని మాకు బకాయిలు అనేది ఎగ్గొట్టింది. ఈ బకాయిల గురించి మేము వైఎస్ షర్మిల గారిని, అంటే ఈ కొండలరావు ఈ కంపెనీకి ఎండి సతీష్ అనే వ్యక్తి డైరెక్టర్, వీళ్ళిద్దరు కూడా షర్మిలకు సన్నిహితులు. అయితే వీరు సంబంధించి బకాయిలు మాకు ఇవ్వాలి అని చెప్పేసి షర్మిల దగ్గరికి వెళ్ళడం జరిగింది.
షర్మిల వారికి ఇస్తా అని చెప్పేసి మాట ఇచ్చినా కానీ తర్వాత పోలీస్ అధికారులకు అంటే ఈ బాధితులు ఏదైతే ఉన్నారో వారు షర్మిలని మరి ఒకసారి సంపాదించగా వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసినప్పుడు ఈ బంజారాహిల్స్ పోలీసులు ఫిర్యాదుల అంటే బాధితులకు సంబంధించి బాధితుల దగ్గర నుండి ఫిర్యాదులు తీసుకుని కొండలరావు సతీష్ డైరెక్టర్ సతీష్ మీద కంప్లైంట్ చేయలేదు. అయితే పోలీసుల దృష్టికి ఈ విషయం తీసుకెళ్లినా కానీ గత 4 సంవత్సరాలుగా మాకు న్యాయం జరగడం లేదు. పోలీసులను సంప్రదించిన తర్వాత మాకు అయితే కొండలరావు సతీష్ దగ్గర నుండి బెదిరింపులు పాల్పడుతున్నారని చెప్పేసి ఎవరైతే బాధితులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నది. అయితే మాకు ప్రాణహాని ఉంది. తెలంగాణ సీఎం, ఏపీ సీఎం ఈ విషయంలో కలగజేసుకొని మాకు రక్షణ కల్పించాలని బాధితులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.